హలో, ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా ఎలా చేయాలో. మటన్ ఒక కేజీ తీసుకొని కడిగి పెట్టుకోవాలా. 1 కేజీ మటన్కు 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న మటన్ కుక్కర్లో వేసేసి ఉప్పు, పసుపు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ స్లోలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలా. అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని చూసుకొని వేరొక పాత్రలోకి తీసుకోవాలా. వేరొక పాత్రలోకి తీసుకొని అదే కుక్కర్ కడిగి పెట్టుకుంటాము. కడిగి పెట్టేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం. 2 టమాటాలు, కొంచెం నెయ్యి, 1 లెమన్ జ్యూసు, 3 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తర్వాత చెక్క, మొగ్గ, బిర్యానీ మసాలా, ఉప్పు, కారపొడి, ధనియాల పొడి. ఇప్పుడు నెయ్యి, నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని చెక్క, బిర్యానీ ఆకులు, మొగ్గ వేసేసి కొంచెం వేయించుకొని, కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలా. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేయించుకోవాలా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి అది కొంచెం వేయించుకోవాలా. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేయాలా. అందులోనే టమాటాలు వేసి వేగిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు, కారపొడి, పసుపు పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా కొంచెం వేసేసి బాగా కలబెట్టాలి. బాగా వేగిన తర్వాత బాగా కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ అంతా వేసి మటన్ ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు బాగా కలబెట్టేసేయాలా. చూసుకొని నీళ్ళు ఉంటాయి మటన్లో. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకొనేసి 1 గ్లాస్ బాస్మతి రైస్కు 1 గ్లాస్ బాస్మతి రైస్కు 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. 1/2 గ్లాస్ నేను తక్కువ చేసుకున్నాను. ఈ మటన్ కూడుకుని నీళ్ళు లెమన్ జ్యూస్ వేసి కావాలంటే ఇంకొంచెం నెయ్యి పైన పెట్టేసి నేనేం వేయాలంటే 1 స్పూన్ లాస్ట్లో నెయ్యి వేసుకోవచ్చు. నేను సరిపోతుందని వేయలేదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలా. ఆఫ్ చేసేసి తీసుకొని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూల్ అయిన తర్వాత చూడాలా. వేడి మటన్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ. వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ కలబెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. లైట్గా అట్లా కలబెట్టేసేయాల. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.